హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మనకి తామర పూలు అయితే దొరికాయండి. ఇంక అందుకని దేవుడికి అయితే తామర పూలతో అలంకరించి దీపారాధన అయితే చేశాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత వాషింగ్ మిషన్లోకి అయితే ఎలుకైతే పోయి ఉండిందండి. ఇంక అందుకని వాషింగ్ మిషన్ తీసేసి ఇలా మెస్ అయితే కొట్టేస్తున్నాము. ఎలా వెళ్తుందో తెలీదు, ఎలుకెళ్ళిపోతుంది. ఇంక కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఈ షీట్ అయితే మొన్న గ్రిల్స్కి వేయడానికి తెచ్చాము, కొంచెం మిగిలిందనమాట. ఇంకా దాన్ని అయితే ఇలా వాషింగ్ మిషన్ కింద అయితే వేసేద్దాము అని చెప్పి ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాం అనమాట. ఇలా నీట్గా ఇలా వేసేస్తామండి. ఇంక ఈరోజు అయితే పిల్లలకి పులిహోర అయితే కలిపి స్కూల్కి అయితే లంచ్ బాక్స్ అయితే పంపించాను. ఇంకా మా వారైతే ఇలా నెట్ వేస్తుండగా నేనైతే బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదండి, వాటిలో ఒకటైతే కట్ చేసి కుట్టేశాను అనమాట. చూడండి ఇలా కట్ చేశాను. ఇది పెద్దవాళ్ళదేను, అంటే ముసలి వాళ్ళది. ఒక 4 బ్లౌజులు అయితే ఉన్నాయి. రోజుకొకటి కుడదాంలే అని చెప్పి కుట్టాను అనమాట. ఇంకేం ఎవరివి లేవు, ఇంక అందుకని నిదానంగా కుడుతూ ఉన్నాను. ఇదైతే ఈవినింగ్ తీసానండి ఈ బ్లాగ్ అనేది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా పార్సల్ వచ్చింది, ఇంక దాన్ని అయితే తీసుకొచ్చారనమాట. చూడండి, బాహుబలిలో ప్రభాస్ మోసినంతగా మోస్తున్నారనమాట, వీడియో తీస్తున్నానని చెప్పి. ఇవైతే మేము సేఫ్ షాప్లో చేరామండి, ఆ ఆర్డర్స్ అనమాట. ఇవి 17,000 అయింది. ఇవి రెండు సూట్స్, ఇంకా షాప్లోకి అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఇవైతే సూట్స్ అండి, మెటీరియల్స్ అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మా లోకి అయితే జిప్ వేసుకోవడం మర్చిపోయాడు. దాన్ని అయితే వీడియో చేస్తున్నానని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. ఏదొచ్చినా మా మిషన్ మీదనమాట అన్బాక్సింగ్, అన్నీ దీని మీద చేస్తాము. ఇక్కడ వరద బాధితులు రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తున్నట్టు మేము ముగ్గురం అయితే ఏమొస్తుందా అని చెప్పి ఓపెన్ చేయిస్తూ ఉంటే ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళకి తెలియవు ఇవి సూట్స్ అని, అందుకని వాళ్ళు కూడా ఏం ఆర్డర్ చేశారు మా అమ్మ వాళ్ళు అని చెప్పి చూస్తున్నారు. నిన్న ఒక టెక్ ఛానల్లో ఒక వీడియో అయితే చూశానండి. అంటే యూట్యూబ్ వ్యూస్ రావట్లేదు అని చెప్పి టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతాం కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక మామిడి చెట్టు లాంటిది అనమాట. మనం దాన్ని భూమిలో వేసి దానికి పురుగులు ఏమి పట్టకుండా కాపాడుకుంటూ ఉంటే ఒక 1 year 2 years అయిన తర్వాత అది పెద్ద అయిన తర్వాత పూత పూసి పిందెలేసి తర్వాత మనకి మామిడికాయలు అయితే ఇస్తుంది కదా, అలాగే యూట్యూబ్ కూడా తొందరపడితే రాదు. మన పెరట్లో మామిడి చెట్టులాగా దాన్ని మనం కాపాడుకుంటూ రావాలి అని చెప్పి ఒక టెక్ ఛానల్లో అయితే విన్నానమాట. నిజమేనండి, ఇప్పుడు కూడా నా ఛానల్కి కూడా కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి కొంచెం వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఇంతకుముందు షార్ట్సే పెడుతుండేదాన్ని, ఇప్పుడు షార్ట్స్ మీద తగ్గించేసి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం వాచ్ టైం కూడా పెరుగుతుంది. ఇంక ఇక్కడ బయట నీళ్ళు అయితే చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇదైతే నైట్ షూట్ చేశాను అనమాట. ఇక్కడ రాగి జావ అయితే తాగుదామని చెప్పి చేస్తున్నానండి. ఈరోజు అన్నం అయితే ఏం తినకుండా మేమిద్దరం అయితే ఈ రాగి జావ తాగేస్తున్నాము. పిల్లలకైతే దోశ పోయిచ్చేసాను.
ఇంకేం అన్నం ఏం వండకుండా ఇలా అయితే ఈరోజు సరిపెట్టేసామన్నమాట. పిల్లలకైతే చెరొక 2 దోశ పోయిచ్చేసాను. మేమిద్దరం అయితే రాగి జావ అయితే తాగేసాము. ఇంక ఈరోజు అయితే ఫ్రైడే అండి. ఇంక అందుకే పెందలాన్నే తినేసామన్నమాట. పెందలాన్నే తినేసి సినిమా అయితే పెట్టుకొని చూస్తుంటాము. ప్రతి ఫ్రైడే ఇంతేను. మిగతా రోజులు 9:30, 10 వరకు మేలుకున్న ఫ్రైడే రోజు మాత్రం పెందలాన్నే పడుకుంటాము. ఇక్కడ మా వాళ్ళు కారం దోశ నెయ్యి తింటున్నారనమాట. బాగా ఇష్టంగా తింటారు కారం దోశ. నెయ్యి వేసి కారం దోశ పోయిస్తే. వీడియో కోసం అయితే మా లోకమ్మ భలే యాక్ట్ చేస్తాడండి. వీడియో తీస్తున్నానంటే ఎక్కలేని హుషారు వచ్చేస్తుంది అనమాట. అది మొన్నటి వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగు. ఇదైతే నిన్న అనమాట. నిన్న ఉదయం నుంచి ఏమీ షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇది నా బ్లౌజేను. ఇంకా ఎక్కువ బ్లౌజెస్ ఏం లేవు కదా అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే నాదేను కుట్టేసుకున్నాను. శివరాత్రికి కట్టుకుందాం అని చెప్పేసి. ఇది మొన్న మా మామయ్య వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు కదండి. ఇంకా అక్కడైతే బోనే చేసి తెచ్చుకున్నాం అనమాట ఈ శారీ. ఇంకా కుట్టేసుకొని శివరాత్రికి కట్టుకుందాం అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే కుట్టానమాట. వేసుకొని కూడా మీకు లాస్ట్లో వీడియోలో చూపించున్నాను. సింపుల్గానే కుట్టేసానండి. ఏం డిజైన్స్ ఈ మధ్య ఏం పెట్టుకోవట్లేదు. సింపుల్గానే కుట్టేసుకుంటున్నాను. అవి డిజైన్స్ అవి పెడితే మళ్ళీ మనం ఒక 2-3 సార్లు వేసుకున్న తర్వాత బ్లౌజెస్ అనేవి పాడైపోతున్నాయి. ఇంక అందుకని డిజైన్స్ ఏం పెట్టట్లేదు. సింపుల్గానే కుట్టేసుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే చూడండి చూపిస్తాను. 6 అయిందనమాట. ఇప్పుడు దాకా బ్లౌజ్ కుట్టాను కదా, ఇంక దానికి కూడా హెమ్మింగ్ వేసేసాను. ఇంక బయట జిమ్ అయితే ముగ్గు వేసి ఇల్లు కూడా జిమ్ వేసానండి. ఇప్పుడైతే ఇంక దీపారాధన అయితే చేయాలి. మీకైతే ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. ఈరోజు వచ్చాయి కుట్టడానికి. అవి అయితే మీకు చూపిస్తాను. నేను ముందు ఒక బ్లౌజ్ అయితే కుట్టించాను. ఇంకా అది నచ్చి ఇప్పుడైతే బ్లౌజెస్ అయితే మధ్యాహ్నం తెచ్చిచ్చారు. మీకు చూపిస్తాను ఎన్ని బ్లౌజ్ వచ్చాయి ఏంది అని చెప్పి. ఇందాక కుట్టింది అయితే నాదేనండి. ఒకవేళ వీలుంటే వేసుకొని అయితే చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా వచ్చింది అని చెప్పి. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే బ్లౌజెస్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఇవైతే పాత కస్టమర్యేనమాట. అంటే ఆల్రెడీ కుట్టించుకున్నారు కదా వాళ్ళేనండి ఇవి. లైనింగ్లు కూడా వాళ్ళే తెచ్చుకోమని చెప్పాను. ఇది లైనింగ్ జాకెట్. ఇదైతే ప్లెయిన్ అనమాట. ఇదైతే దీని లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టాను. ఇది ఫాస్ట్గా కుట్టిమని చెప్పారు. ఇంక ఇవైతే వేరే వాళ్ళవి తెచ్చింది ఆమె. ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఇవన్నీ లైనింగ్ అనమాట. అంటే శారీస్ మీదకి మనకి మ్యాచింగ్ వేసుకుంటాం కదా అవన్నీ ఇవి. మొత్తం లైనింగ్లు అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. 1 2 3 4 5 మొత్తం 5 అండి. ఇంకా ఇవైతే 4 కదండి. వీటిల్లో ఒకటి తడిపి ఆరబెట్టాను అనమాట. ఒకటైతే ఫస్ట్ శాంపిల్కి కుట్టి ఇచ్చి పంపిస్తే మిగతా ఇవైతే కుడతానని చెప్పాను. ఇంక ఇప్పుడైతే 6 అయిపోయింది కదా, దేవుడికి దీపారాధన అయితే చేయాలి. వీడియో కాల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. దీపారాధన కూడా చేసానండి. ఈ బ్లౌజ్ అనమాట ఈరోజు కుట్టింది. వేసేసుకున్నాను ఎలా వచ్చిందా అని చెప్పి. ఈ శారీ మీద కాదులేండి, ఇది కొత్త శారీ మీద బ్లౌజ్ అనమాట. ఎలా ఉంటుందా అని చెప్పి వేసుకున్నాను. ఎంతైనా మన బ్లౌజ్ మనం కుట్టి వేసుకుంటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది.
ఇంక పిల్లలు అయితే హోంవర్క్ కూడా రాసేస్తారండి, బయట అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే డిన్నర్లోకి పప్పుచారు అండ్ కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇదేనండి ఈరోజు ఇప్పటి వరకు జరిగింది వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.